టాక్సిక్ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు భయ్య. నిజంగా వీళ్ళు ఎంత కేర్లెస్గా ఉన్నారంటే ఈ ఒక్క సాంగ్ చూసి మనమైతే చెప్పొచ్చు. నేనే ఉన్నా భయ్య, జస్ట్ ఒక ఇమేజ్ పెట్టి దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే మీరు చూస్తారా? మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు కదా. సో ఫస్ట్ సింగిల్ అంటే ఏ రేంజ్లో రిలీజ్ చేయాలి, ఏ రేంజ్లో హైప్ క్రియేట్ చేయాలి, ఏ రేంజ్లో వీడియోస్ పెట్టాలి, ఏ రేంజ్లో ఎడిటింగ్ పెట్టాలి, అదేం లేదు. ఏదో కైన్ మాస్టర్లో ఫోటో యాడ్ చేసినట్టు యాడ్ చేశారు. వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తబాహి తబాహి, సంఖ్యలు తెంపేద్దాం, ప్రకృతిని కూర్చేద్దాం, తబాహి తబాహి. తబాహి అంటే విధ్వంసం అనే అర్థం. ఇది చూసుకున్నట్లయితే లవ్ సాంగ్ అని చెప్పి అర్థమవుతుంది. లైక్ యష్ హీరోయిన్ ఎత్తుకునేటటువంటి అయినా వాళ్ళిద్దరు కూర్చునేటటువంటి విధానం ప్రకారం మనమైతే ఇది ప్యూర్ లవ్ సాంగ్ అని చెప్పి 100% ఫిక్స్ అవ్వచ్చు. కానీ సాంగ్ లవ్ సాంగ్ అయినప్పుడు ఈ విధ్వంసం అనేటటువంటి మాటలో ప్రళయం తెచ్చేస్తాం, సంఖ్యలు తెంపేస్తాం, ఎన్ని ఎందుకు వస్తాయి అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఒక సాంగ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక హైప్ అనేటటువంటిది బిల్డ్ అవ్వాలి, హైప్ అనేటటువంటిది పెరగాలి. అంతేగాని ఉన్న హైప్ని కుడిపి కొడుతూ ఇప్పుడు దాకా వీళ్ళు టీజర్స్లో ఎంత హైప్ అయితే క్రియేట్ చేశారు, గ్లిమ్స్లో ఎంత హైప్ అయితే క్రియేట్ చేశారో అదంతా కూడా ఈ సాంగ్తో పోగొట్టేశారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎనీవే సాంగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఓన్లీ యష్ బ్యాష్ వన్ మ్యాన్ షో చూడడానికి అండ్ మొత్తం ఆ గ్యాంగ్స్టర్ మాఫియాని చూడడానికి అయితే మనమైతే వెళ్ళొచ్చు. ఈ పాట ఏదైతే ఉందో సినిమాలో ఉండకపోవచ్చు, క్లైమాక్స్లో ప్లే అయ్యింది ఎంటైటిల్స్లో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సాంగ్ వింటే అంతే ఉందన్నమాట. మరి మీరు కూడా వెళ్ళండి, ఒకసారి సాంగ్ వినేటటువంటి ప్రయత్నం చేయండి. 8 నిమిషాలు ది గ్రేటెస్ట్ స్టార్ యష్ బాస్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే వచ్చేటటువంటి వ్యూస్ ఇయ్యబయ్యా. ఇది కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. ఒకసారి వెళ్ళి సాంగ్ కూడా వినండి, ఆ తర్వాత మన వీడియో కూడా చూడండి, కింద ఉంది లింక్.